అసలకు మహిళలకు యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నేగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను మీకు తెలియజేయడం మా కర్తవ్యం. వ్యవసాయ శాఖ గురించి ముందుగా మాట్లాడదాం. ఈ ఖరీఫ్ సీజన్కు 421 రైతు సేవా కేంద్రాలు ద్వారా ఇప్పటి వరకు రాయితీపై 2,78,00,000 విలువ కలిగిన పచ్చి రొట్ట, కంది మరియు వరి విత్తనములను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 4,94,00,000 మార్కెట్ ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూలై మాసం నాటికి 4,677 మంది రైతులకు 22,12,00,000 విలువైన మిర్చిని ఈనాం ద్వారా అమ్ముకునే మంచి ధరను పొందారు. జిల్లాలోని చిలుకూరుపేటలో రైతు బజార్ ఉండగా మిగిలిన 6 పట్టణాల్లో కూడా ఈ సంవత్సరం నూతనంగా రైతు బజార్ను ఏర్పాటు చేయడానికి మా యంత్రాంగం సిద్ధపడుతోంది. ఉద్యాన శాఖ గురించి ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 5,41,00,000 రూపాయలను, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా 61,00,000 రూపాయలను మరియు ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా 68,00,000 రూపాయలను, వెరసి మొత్తం 6,70,00,000 రూపాయలను ఉద్యాన రైతులకు రాయితీ ఇచ్చుటకు ప్రభుత్వం కేటాయించింది. కూరగాయలు మరియు మిరప సాగులో ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయుటకు నకరికల్లు మండలం గుండ్లపల్లి వద్ద 7,06,00,000 రూపాయలతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు జిల్లాలో 7,500 హెక్టార్లో బిందు మరియు తుంపర్ల సేద్యం అమలుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు 3,794 హెక్టార్లకు 3,842 మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. వారికి మార్గదర్శకాలు సూచించడం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరికరాలు అమర్చడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ జిల్లాలో పాడి రైతులకు 34,00,000 రూపాయల సబ్సిడీ విలువ గల 49 మెట్రిక్ టన్నులు పశుగ్రాస విత్తనాలను సరఫరా చేశారు. మరియు అదనంగా మరో 49 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయి. గోకులం పథకం కింద జిల్లాకు 700 షెడ్లను 70% సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. ఎన్ఎల్ఎం పథకం కింద జిల్లాలో 50% సబ్సిడీ మీద ఒక్కొక్కటి ₹1,00,00,000 విలువ గల 14 గొర్రెల పెంపక కేంద్రాలు ఏర్పాటు చేశాం. మత్స్యశాఖ జిల్లాలోని 45 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను సంబంధిత మత్స్యకార సంఘాలకు కనిష్ట ధరలపై లీజుకి ఇచ్చుట మరియు మత్స్యకారులకు ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్దేశించిన 1,500 లైసెన్సులు జారీ చేయడమైంది. నాగార్జున సాగర్లోని మత్స్య క్షేత్రం ద్వారా 20,03 అంగుళాలు చేప పిల్లలను ఉత్పత్తి చేసి జలాశయాల్లో విడుదల చేయడమైంది. పట్టు పరిశ్రమ శాఖ జిల్లా నందు 2024-25 సంవత్సరంకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పట్టు పురుగుల పెంపకంకు 12 షెడ్ల నిర్మాణం మరియు 34 ఎకరాల్లో మల్బరీ తోటలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు పట్టుగూళ్ళు 62.434 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. మరియు 7.50 ఎకరములు అంటే 1,78,00,000 సబ్సిడీ మరియు షెడ్ల నిర్మాణం చేసినందుకు 7.5 లక్షలు సబ్సిడీ సిల్క్ సమగ్ర పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీలు మంజూరు చేయడం జరిగింది. సహకార శాఖ ఫేజ్ 1 పథకం కింద 63 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్లు మంజూరు కాబట్టి వాటిలో 38 పూర్తయి మిగిలిన 25 పురోగతిలో ఉన్నాయి. పిఏసిఎస్ల ద్వారా 4 పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ప్రారంభించినవి మరియు 3 స్టేషన్లు పురోగతిలో ఉన్నాయి. వ్యవసాయం మరియు వ్యవసాయేతర రుణాలు
సొసైటీల ద్వారా జూన్ మాసం నాటికి 788 కోట్ల 65 లక్షల రూపాయలు వ్యవసాయం మరియు వ్యవసాయేతర రుణాలు మంజూరు చేయడం జరిగింది. లీడ్ బ్యాంకుల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రుణాలుగా 13,211 కోట్లు లక్ష్యం కాగా 5,602 కోట్లు అనగా 42% మరియు ఎంఎస్ఎంఈల ద్వారా 2,224 కోట్లు లక్ష్యం కాగా 1,050 కోట్లు అనగా 47% మంజూరు చేయడం జరిగింది. అటవీ విభాగం 1,50,00,000తోటి 198 హెక్టార్లో ప్లాంటేషన్లు చేపట్టడం జరిగింది. 17 లక్షల రూపాయలతో మాచర్ల అటవీ రేంజ్ నందు 7.5 కిలోమీటర్ల మేర రహదారులు వెంబడి వివిధ జాతుల మొక్కలను పెంచి 2024-25 సంవత్సరం నందు క్యాంపస్ స్కీమ్ ద్వారా 8 లక్షల మొక్కలను మరియు 15 కిలోమీటర్ల రహదారి వనములను మిశ్రమ పంటల పథకం కింద పెంచుటకు లక్ష్యంగా ప్రణాళిక నిర్దేశించడమైనది. గనులు మరియు భూగర్భ శాఖ జిల్లాలో మొత్తం 339 మైనింగ్ క్వారీ లీజులు మరియు 478 ఖనిజ ఆధారిత పరిశ్రమలు కలవు. 197 కోట్ల ఆదాయ లక్ష్యం గాను 137 కోట్లు అనగా సుమారు 69.77% సాధించడమైంది. ప్రభుత్వము జియోఎంఎస్ నంబర్ 43 ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా చేయుటకు ఎటువంటి ఆదాయం చూసుకోకుండా కేవలం నామమాత్రపు లోడింగ్ మరియు నిర్వహణ ఖర్చులతో చేయుటకు నిర్ణయించడం జరిగింది. జలవనరుల శాఖ ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించి నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటికి సామర్థ్యానికి చేరుకున్నది. కావున జిల్లాలోని అందరు రైతులకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయుటకు అధికార యంత్రాంగం సిద్ధపడింది. గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఫేజ్ 1 పథకం కింద 6,020.15 కోట్లతోటి పనులు చేపట్టి పురోగతిలో ఉన్నవి. వరిక పుడిసెల ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా వెల్దుర్తి మండలం నందలి 24,900 ఎకరములకు సాగునీటిని అందించుటకు 340 కోట్ల రూపాయల 26 లక్షలతోటి పరిపాలన అనుమతులు లభించినవి. రెండో దశ సర్వే పనులు 3,807 కోట్లతోటి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. చేజర్ల ఎత్తిపోతల ప్రాజెక్టును 347 లక్షలతోటి చేపట్టకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 65% పనులు పూర్తి చేయబడినవి. నీటిపారుదల అభివృద్ధి సంస్థ 2 నూతన ఎత్తిపోతల పథకం నిర్వహణ ద్వారా 4,964 ఎకరాలు సాగునీటిని అందించుటకు నాబార్డ్ ద్వారా 42 కోట్లు 46 లక్షల రూపాయలు మంజూరు కాగా దానికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. భూగర్భ జలం మరియు జలగణన శాఖ మే 2024 మాసంలో 1199 మీటర్లు నమోదు కాగా భూగర్భ జల మట్టాలు 11.99 మీటర్లు నమోదు కాగా జూలై మాసంలో 10.29 మీటర్లు నమోదు కాబడట చేత అదనంగా 1.70 మీటర్లు పెంపుదల నమోదైనవి. ROFR పథకం కింద ఎస్టీ లబ్ధిదారులకు 38 స్థలములు భూగర్భ జల సర్వేలు నిర్వహించి బోర్ బావులు నిర్మించుటకు సిఫార్సు చేయడం జరిగింది. పరిశ్రమల శాఖ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంకు ఇప్పటి వరకు 110 కోట్ల మీటర్లను మెటీరియల్ కాంపోనెంట్గా కింద చేపట్టలకు చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచడం ద్వారా 118 కోట్ల 70 లక్షల రూపాయలు 2,78,219 మందికి ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతున్నది. చంద్రన్న బీమా కింద జిల్లాలో 993 మందికి 17 లక్షల రూపాయలను వారి నామినీ ఖాతాలకు జమ చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ కింద 23,200 మహిళా సంఘాలకు 2,155 కోట్ల రూపాయల సున్నా వడ్డీ పథకం ద్వారా 35,000 గ్రూపులకు 47 కోట్ల రూపాయలను వారి లోన్ ఖాతాలను జమ చేయడం జరిగింది. శ్రీనిధి ద్వారా 16,903 సభ్యులకు 101 కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం జరిగింది. ఉన్నతి ద్వారా 461 మంది సభ్యులకు 2,45 లక్షల రూపాయలను రుణాలుగా అందించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ జిల్లాలో 8,012
645.709 మెట్రిక్ టన్నుల బియ్యం, 645.110 మెట్రిక్ టన్నుల కందిపప్పు మరియు 337.758 మెట్రిక్ టన్నుల పంచదార సరఫరా చేయబడుతున్నది. జిల్లాలో గల 231 అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి నెల 111.805 టన్నుల బియ్యం, 33.506 టన్నుల కందిపప్పు, 70,599 లీటర్ల పామాయిల్ మరియు మధ్యాహ్న భోజనం కింద 483.50 టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం స్కూల్స్కి సంబంధిత చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయబడుతున్నవి. వైద్యం మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో ఒక ప్రభుత్వ ఏరియా వైద్యశాల, 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలవు. జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, 102, 104, 108 సేవలు అన్ని ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నవి. క్షయవ్యాధి నివారణ కొరకు జిల్లాలో ఇప్పటి వరకు 180,026 మందికి బీసీజీ వయోజన టీకాలు నిర్వహించబడినది. మాతృ మరణంలో 54 నుంచి 42కు, శిశు మరణంలోనూ 9 నుంచి 7.8కి మన జిల్లాలో తగ్గించడమైంది. గృహ నిర్మాణ శాఖ 805.27 కోట్ల రూపాయల అంచనాతో 44,737 గృహములను చేపట్టగా వాటిలో 32,868 ప్రారంభించబడినవి. 14,384 గృహములు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశలో ఉన్నవి. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద 302 కోట్లతోటి 16,782 గృహములు మంజూరు కాగా వాటిలో 10,454 ప్రారంభించబడి 3,426 పూర్తయినవి. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మాన్ పథకం కింద 16 కోట్లతో 692 గృహములు మంజూరు కాబడి 75 గృహములు వివిధ దశలో ఉన్నవి. టిడ్కో 6 పురపాలక సంఘంలో వివిధ విభాగాల్లో గ్రౌండ్+3 విధానంలో 12,512 గృహములు మంజూరు కాగా 6,016 గృహములు లబ్ధిదారులకు అందించడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా 1,055 గ్రామవాసులకు ఇంటింటి కుళాయి కనెక్షన్లు 508 కోట్ల రూపాయలు 17 లక్షలతో మంజూరు కాగా 1,45,071 మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. హౌసింగ్ కాలనీ వాసులకు 113.98 కోట్ల రూపాయలతోటి 174 పనులు జల్ జీవన్ మిషన్ పథకం కింద మంజూరు కాబడినవి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏషియన్ బ్యాంక్ ద్వారా 83.10 కోట్ల, పిఎంజిఎస్వై ద్వారా 20 కోట్లు 28 లక్షలు, నాబార్డ్ ద్వారా 25.58 కోట్లు మరియు ఎస్డిఆర్ఎఫ్ ద్వారా 8.39 కోట్లు మొత్తం కలిపి 137.35 కోట్ల నిధులతోటి 444 కిలోమీటర్ల తారు రోడ్డు, సీసీ రోడ్లు పనులు మరియు మరమ్మతులు పురోగతిలో ఉన్నవి. పిఎంజిఎస్వై కింద 44.39 కోట్లు అంచనాతోటి బ్రిడ్జ్ నిర్మాణం కొరకు 4 పనులు మంజూరు కాబడి 2 పనులు పురోగతిలో ఉన్నవి మరియు 2 పనులు టెండర్ దశలో ఉన్నాయి. రహదారుల మరియు భవనముల శాఖ కృష్ణా నదిపై మాదిపాడు వద్ద పెద్ద వంతెన నిర్మాణం కోసం 60 కోట్ల రూపాయలు 54 లక్షల రూపాయలతోటి నాబార్డ్ నిధులతో మంజూరు చేయబడి టెండర్ దశలో ఉన్నది. రాజుపాలెం నుండి అమరావతి వరకు ఉన్న ప్రధాన రహదారి 44.6 కిలోమీటర్లు ఒక లైన్ రహదారి 2 లైన్ల రహదారిగా మార్చడానికి నాబార్డ్ సహాయంతో 142.80 లక్షల రూపాయలతోటి మంజూరై పనులు అతి వేగంగా జరుగుతున్నవి. 51 కోట్ల రూపాయలతోటి బెల్లంకొండ పిడుగురాళ్ల మధ్య సేతు బంధన్ పథకం ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు కాబడి పని పురోగతిలో ఉన్నది. మద్య నిషేధ మరియు అబ్కారీ శాఖ జిల్లాలో 630 బెల్ట్ షాపులను తొలగించడం జరిగింది. టీసీఎస్ మరియు టీఎఫ్టీ సంఘాలలో ఉన్న 50 సంవత్సరాలు నిండిన సుమారు 60 మంది కల్లుగీత కార్మికులకు డాక్టర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా నెలకి 4,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. చేనేత మరియు జౌళి శాఖ జిల్లాలో సహకార అండ్ సహకారేతర రంగాల్లో 2,560 చేనేత మగ్గములు, 19 చేనేత సహకార సంఘాలు కలవు.
ఆగస్టు 7వ తేదీన 10వ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించి ప్రతిభావంతులైన చేనేత కళాకారులకు సన్మానించడం జరిగింది. పురపాలక సంఘములో జిల్లాలోని 10 అన్నా క్యాంటీన్ భవనాలను 1,10,00,000 రూపాయలతో పునరుద్ధరించి ఈ ఆగస్టు 15వ తేదీ నుండి పునఃప్రారంభనకు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నాం. అమృత్ పథకం కింద వివిధ పురపాలక సంఘాల్లో మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద 152.92 కోట్ల రూపాయలు, మురుగునీరు నిర్వహణ కొరకు 93.13 కోట్ల నిధులు మంజూరు చేయడమైంది.